నమస్తే తెలంగాణ ప్రజలారా, మేధావులారా, చదువుకున్న విద్యావంతులారా, ప్రొఫెసర్స్, టీచర్స్, ప్రత్యేకంగా పేద పిల్లల్ని గురుకులాల్లో చదివిపిస్తున్న తెలంగాణ సమాజమా, ఇది మీకోసమే. తెలంగాణ ప్రభుత్వము కొత్తగా నూతన విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. దానికి మాజీ ఐఏఎస్ ఆఫీసరు ఆకునూరి మురళి గారు చైర్మన్గా ఎన్నిక చేస్తూ తెలంగాణ ప్రభుత్వము, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటన చేశారు. ఇకపోతే తెలంగాణలో విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నారని, తెలంగాణలో నిరుద్యోగం పెరుగుతుందని, తెలంగాణలో విద్యా వ్యవస్థ కుంటుపడడానికి కారణము బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ అని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ పోరాట యోధులు, మేధావులు, ఆలోచన పరులు, ప్రజాస్వామికవాదులు, వివిధ రంగాల నుండే ప్రతి వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శించారు, దుమ్మెత్తిపోయారు. ఒక రకంగా చూస్తే నాడు గురుకులాలు ఉన్నతంగా ఉన్నాయని చెప్పేసి గురుకులాల్లో చదివిన వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కారు, డాక్టర్లు అయ్యారు, ఏరోప్లేన్లు నడిపిస్తున్నారు, రెజ్లర్స్ అయ్యారు, పెయింటర్స్ అయ్యారు, రన్నర్స్ అయ్యారు. ఈ యొక్క తెలంగాణ గురుకులాల చదివే విద్యార్థులని ఆకాశమే హద్దుగా, హద్దులను దాటి అంత ఉన్నతులుగా, మహోన్నతులుగా ప్రతి రంగంలో తయారు చేస్తా అని చెప్పేసి అప్పుడున్న గురుకుల కార్యదర్శిగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన కాలంలో మరి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, నిజంగా అట్టడుగు వర్గాలకు సంబంధించిన కొంతమంది మేధావులు కూడా స్వర్ణయుగం అని, సార్ బాగా చేసిండని రకరకాలుగా విభిన్న కోణాలు చెప్తారు. కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు పీరియడ్లో విద్యా వ్యవస్థకి సరైన న్యాయం జరగలేదు, మరి అక్కడ సరైన విద్య అందించడం లేదు. ఉన్నత కులాల పిల్లలేమో ఇంగ్లీష్లో చదువుకుంటా, పేద పిల్లలు, అట్టడుగు వర్గాల పిల్లలు, బహుజన పిల్లలు తెలుగును కాపాడాలి, తెలుగు జాతి మనది, ఓ వెలుగు జాతి మనది, తెలుగు జాతి ఆత్మగౌరవంతో తెలుగు బోధిస్తున్నారు అని చెప్పేసి ఒక రకంగా అక్కడ ప్రకంపనలు తీసుకొచ్చింది. అంటే అక్కడ రావాల్సిన అలజడి మరి తెలుగును కాపాడే ఉద్దేశంతో పేద అట్టడుగు వర్గాలను నొక్కేస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని ఇంకా అంటే నిరుద్యోగంలో ముంచే విధంగా ప్రపంచాన్ని తిరిగి రావడానికి ఒక ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది, మరి దాన్ని బోధించకుండా కుట్రలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక రకంగా ఏపీ గురించి మాట్లాడిన తరుణంలో ఇక్కడ ఆకునూరి మురళి గారి మీద ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన ఉద్యోగపరంగా తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వినూత్నం, ఒక విప్లవం అనుకోవాలి. కోయగూడాల్లో, జయశంకర్ భూపాలపల్లిలో ఆ కోయగూడాల్లోకి, గుడిసెలకి వెళ్ళి అక్కడ పడుకొని వాళ్ళ యొక్క బాగోగులు పరిస్థితులు చూస్తున్న తరుణంలో మరి వాళ్ళకి సంబంధించి ఆహారంకి సంబంధించిన ఒక అంశం మాట్లాడినప్పుడు దాని మీద వ్యతిరేకత వచ్చి ఇక్కడ ప్రభుత్వ విప్పులు ఉన్నా, లేకుంటే కార్యదర్శులు ఉన్నా, ఇప్పుడు రమణాచారి కావచ్చు, రాజు శర్మ కావచ్చు, వగేరా వగేరా వాటికి సంబంధించిన ఒక బ్రాహ్మణ వర్గం కావచ్చు, ఈ మాట అంటావా అని చెప్పేసి ఇండైరెక్ట్గా ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఆయనని ఆ పదవుల నుండి తీసుకొచ్చే ఒక కుట్ర చేసిరు. దాంట్లో భాగంగా ఆకునూరి మురళి బలైంది, తీసుకపోయి ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లో పడేసారు, పురావస్తు శాఖల. కట్ చేస్తే ఇది నీ చేయలేను, నిజంగా విద్యా వ్యవస్థను బాగు చేయాలి, నీ చాలా సంఘాల్లో, సంస్థల్లో పనిచేసిన అంటే గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేయడానికంటే ముందు దాంట్లో భాగానే గ్రూప్ 1 ఆఫీసర్గా చేసిండు. ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చిన క్యాడర్కి వచ్చినాక ఆయన సెర్ఫ్లో కూడా పనిచేసిండు. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అనే దాని మీద రీసెర్చ్ చేసిండు. రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు ఏ విధంగా తగ్గించాలనే దాని మీద వర్క్ చేసిండు. ఆయన ఐఎంఎఫ్లో వర్క్ చేసిండు. ఆయన యుఎన్ఓకి అనుబంధంగా పనిచేసిండు. ఈ తాలూకు అంశాలని విద్యా వ్యవస్థ మాత్రమే ఈ సమాజాన్ని మారుస్తుందని బలంగా నమ్మి
తెలంగాణలో చేద్దాం అన్నప్పుడు తెలంగాణలో చేయడానికి అవకాశం రాలేదు. ఇదే అదునుగా తీసుకొని ఆయన బయటకు రావడంతో నాడు జగన్ ప్రభుత్వము ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నది. దానికి తోడుగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని గుడ్ షెపర్డ్ స్కూల్స్ నిర్వహిస్తున్నటువంటి కంచెలయ్య ప్రపంచ మేధావిగా పేర్కొనబడుతున్న ఈ అట్టడుగు వర్గాల బహుజన మేధావులకు సంబంధించి ఓ హక్కుల గొంతుకైన ఐలయ్య గారి యొక్క సూచనలు కూడా తీసుకొని ఏపీ ప్రభుత్వము వినూత్నంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది. ఇక పోతే ప్రస్తుతం ఎడ్యుకేషన్ కమిషన్కి చైర్మన్గా నియమించబడినటువంటి ఆకునూరి మురళి సార్ ముందర ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? ఇదే ప్రధాన భూమిక శీర్షిక. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కేజీ టు పీజీ చేస్తానని హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేయగలుగుతుందా లేదా అంటే ఒక కమిషన్ ఎంచుకోవడానికి గల కారణాలని ఎడ్యుకేషన్కి సంబంధించిన మినిస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు కనుక ఆ పవర్ని ఎన్రోల్ చేయాలన్నా ఎంట్రీ చేయాలన్నా ఆయనకు టైం లేదు కనుక ఒక కమిషన్ పెట్టిండు. మరి అదే ఇది ప్రభుత్వం ఏర్పడ్డ 2 నెలలకో మొదటి నెలకో ఎందుకు చేయలేదు? విద్యా వ్యవస్థని వైద్య వ్యవస్థని బాగు చేయాలన్నప్పుడు దాన్ని ఎందుకు నీరు గార్చి 8 నెలల వరకు లాగిర్రు? సరే, ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించిన దాంట్లో వొకేషనల్కి సంబంధించిన దాంట్లో స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలనేది ఒక ప్రతిపాదన ఉన్నది. దానికి సంబంధించిన ఒక భూమి, దానికి సంబంధించిన దాని తాలూకు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాసెస్ అంతా చూస్తున్నారు. మరి తెలంగాణలో నిరుద్యోగిత తగ్గిస్తాము అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకున్నది అని చెప్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణ యువతకి ఐటీ కంపెనీలలో ఫార్మాసిటీస్లలో మీరు ఏమాత్రము లోకాలిటీ కల్పిస్తున్నారు? మరి బీహారు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బెంగాలు, అదేవిధంగా మహారాష్ట్ర, ఢిల్లీ ఇతర రాష్ట్రాల నుండే కదా ఐటీ కంపెనీలు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారు. 95% లోకాలిటీ ఇచ్చేంత శక్తి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నదా? మరి ఉన్నత విద్యా వ్యవస్థని కాపాడంలో ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఏదైతే శాతవాహన యూనివర్సిటీ ఉందో వీటికి అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యని తీసుకురావడానికి ఈ ఎడ్యుకేషన్ కమిషన్ ఏమన్నా పనిచేస్తుందా? వాటికి సంబంధించిన బడ్జెట్ ఇవ్వగలుగుతుందా? ఒక హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ అని పేర్లు చెప్పుకుంటాం కదా, అట్లా ఉస్మానియా యూనివర్సిటీని మార్చేంత శక్తి ఉన్నదా? ఈ తెలంగాణకి స్వేచ్ఛా వాయువులు పీలవడానికి, ఈ దేశానికి ఒక ప్రధాని ఇవ్వడంలో, ఈ దేశానికి 3 లేదా 4 ముఖ్యమంత్రులు చేసిన చరిత్ర, కేంద్ర మంత్రులు చేసిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థని ఈ ఎడ్యుకేషన్ కమిషన్ ఇవ్వగలుగుతుందా? లేదు అనంటే ప్రైవేట్ వ్యవస్థని, ప్రైవేట్ యూనివర్సిటీలని రాకుండా అడ్డుపడ్డ 1992-93 కాలంలో మారోజు వీరన్న ఆధ్వర్యంలో ప్రైవేట్ యూనివర్సిటీలు రావద్దని చెప్పేసి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని కూల్చిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి విద్యార్థి నాయకులకు ఉన్నది. మరి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు రాకుండా అడ్డుకట్ట వేసేంత శక్తి, సామర్థ్యము నూతనంగా ఏర్పడ్డ విద్యా కమిషన్కి ఉన్నదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నదా? మరి ప్రైవేటు ఎడ్యుకేషన్ ద్వారా ఏదైతే ప్రోబెల్ నుండి లేదనంటే ఇప్పుడు మా కిండర్ గార్డెన్ స్కూల్స్ కావచ్చు, లేదు అనంటే మదనపల్లి కేంద్రంగా మన ఒక అడ్వాన్స్మెంట్ ఎడ్యుకేషన్ సిస్టము, శాంతినికేతన్ ఎడ్యుకేషన్ సిస్టము, లేదనంటే ఈ గురుకుల సిస్టము, వీటిలలో అన్నిట్లలో పేద వర్గాలని సమానంగా ఎట్లయితే అందరికీ ఈక్వల్గా డ్రెస్ కోడ్ వేసినవో అందరికీ సమాన విద్య ఇవ్వడానికి గల ఆస్కారాలని, సాధ్యాలని విద్యా కమిషన్ చేయగలుగుతుందా? మరి కేవలం 2% నుండి 4% వరకే వచ్చిన ఈ ఎడ్యుకేషన్ బడ్జెట్ని 10% పెంచేంత శక్తి, సామర్థ్యము, రికమెండేషన్స్, సూచనలు, సలహాలు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆకునూరి మురళి గారు ఇవ్వగలుగుతారా లేదా? అదేవిధంగా మరి ఇంజనీరింగ్ వ్యవస్థ కుండుపడడానికి మరి ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ పెరిగి, అదేవిధంగా వొకేషనల్ వ్యవస్థ మరి తక్కువ కావడానికి ఇంజనీరింగ్ చేసినప్పుడు కూడా రీసెంట్లీగా ఒక స్వీపర్ పోస్ట్కి సుమారు 1,70,000 మంది అప్లై చేసిరండి. దాంట్లో 40,000 మంది సుమారు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అంటే ఎంత విపత్కరమైన పరిస్థితులు, నిరుద్యోగిత రేటు, అంటే వాళ్ళు ఎంత ఆత్మన్యూనతతో ఉన్నారు అన్న అంశాన్ని కూడా గమనించాలి. మరి జపాన్ మోడల్ని, లేదు అనంటే సింగపూర్ మోడల్ని, లేదు అనంటే స్కాండినేవియన్ కంట్రీస్
అది స్పెయిన్ కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, అక్కడ ఉండే ఏవైతే కంట్రీస్ ఉన్నాయో అడ్వాన్స్మెంట్ ఎడ్యుకేషన్ ఇచ్చిన కంట్రీస్ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని భారతదేశంలో తీసుకురావడానికి వీళ్ళు ఏమైనా అధ్యయనం చేస్తారా? లేదంటే యుఎస్ఏ, యూకే, యూరోపియన్ కంట్రీస్ ఫాలో అయ్యే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవుతారా లేదా? లేదు, మా వల్ల కాదు, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న విద్యా విధానమే 2020 అంటే 1905లో స్టార్టింగ్ మొదలుకొని హంటర్ కమిషన్ని మొదలుకొని ఈ 2020 వరకు వచ్చిన ఈ ఎడ్యుకేషన్ సిస్టము, ఆ విద్యా విధానం ఏదైతే ఉందో దీన్ని అధ్యయనం చేసి అంటే నూతనంగా మరి ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకురావడానికి ఆకునూరి మురళి ఆధ్వర్యంలో సాధ్యాలు అయితేవా లేవా? ఎడ్యుకేషన్ని బలోపేతం చేసే పదును పెట్టే ఆకురాయి అవుతాడా? లేదు అని అంటే ఎక్కడేసిన గొంగడి అక్కడనే విద్యా వ్యవస్థ కుంటుపడింది, అవసరమైతే గురుకుల వ్యవస్థని వెత్తేద్దాం అనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రహస్యంగా చర్చించుకుంటున్న మరి ఆ కుట్రలో భాగంగా ఆకునూరు మురళి సారు మురళిగానే వాళ్ళకి ఒత్తాసు పలికే ఒక పిల్లన గ్రోవి లెక్కనే మారుతాడా అన్నది కూడా వేచి చూడాలి. ఏ అంశమైనా ఎడ్యుకేషన్ సంబంధించి పేద అట్టడుగు వర్గాలకు సంబంధించి విద్యా వైద్యం విషయంలో నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటుంది మీ ఎన్ఎన్ మీడియా. అప్పటివరకు చూస్తూనే ఉన్నాను.